చిన్నట్టు గద్వాలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మా ప్రతినిధి శంకర్ మనతో జాయిన్ అవుతున్నారు. శంకర్, సరిత వర్గీయులకు అన్యాయం జరిగింది అని చెప్పి ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. అలాగే ఎలాగ ఈ రెబెల్స్ ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది? సుమతి, ఇప్పటికే జోగులాంబ గద్వాల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఇక్కడ మొత్తం రాజకీయం అంతా కూడా వాడి వేడిగా కొనసాగుతుంది. ఓవరాల్గా ఒకవైపు ఎప్పుడైతే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందో ఆ రోజు నుంచి నిన్న ఉపసంహరణ వరకు కూడా సరితా వర్గం వర్సెస్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ మధ్య కూడా బీఫామ్ల పంచాయతీ అనేది తారాస్థాయికి జరిగింది. ఇదే క్రమంలో పెద్దలు దీంట్లో తలదూరుస్తూ, అంటే ఎవరైతే వాకిలి శ్రీహరి ఉన్నారో మంత్రి, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ సైతం బీఫామ్ పంచాయతీ విషయంలో కొంత కొలికి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని కొన్ని రోజులు వెయిట్ చేశారు. మొత్తంగా సరిత వర్గానికి సంబంధించినటువంటి మొత్తం 7గురికి బీఫామ్లు ఇచ్చారు. ఇదే క్రమంలో వాళ్ళు బీఫామ్లు తీసుకుని నామినేషన్లను వేయడానికి వెళ్ళారు. కానీ అప్పటికే బండ్ల కృష్ణమోహన్రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులంతా అప్పటికే బీఫామ్లు సబ్మిట్ చేశారని తెలియతో ఒక్కసారిగా వీళ్ళు ముఖాలంతా కూడా తెల్లబోయినటువంటి సిచ్యువేషన్. దీంతో ఒక్కసారి ఇరు వర్గాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. సరిత వర్గీయులను కావాలని ఈ విధంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మోసం చేశాడంటూ కూడా ఇప్పటికే సరిత వర్గీయులు పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మరి ముఖ్యంగా రెబల్స్ కు సంబంధించి సరిత వర్గీయ నుంచి దాదాపు 34 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 36, 37 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇదంతా బీఫామ్లు సబ్మిషన్ కూడా అయిపోయింది. మరి ఇలాంటి టైంలో ఒకవైపు ఇరు వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. ఈ టైంలో 34 మంది రెబల్స్ ను సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా నష్టం చేకూర్చబోతారు, లేదంటే రెబల్స్ ను పూర్తిగా మాట్లాడుతూ, అంటే రెబల్స్ తో మాట్లాడుతూ వారికి సంబంధించి కొంత వారిని అసంతృప్తి నుండి బయటికి తీసుకొచ్చి వారితో మాట్లాడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు కొంత పార్టీకి సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి నిన్న బిగ్ టీవీ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తో కూడా సరితతో మాట్లాడింది. ఆమె పూర్తిగా ఎక్కడా కూడా అధిష్టానం తనకు అన్యాయం చేయలేదు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన వెంటనే ఉన్నాడు, తనకు పూర్తి ప్రయారిటీ ఉంది, అధిష్టానం నుంచి పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ ఉంది. కానీ కొంతమంది లోకల్ గా ఉన్నటువంటి లీడర్లే ఈ విధంగా తన మీద పూర్తి స్థాయిలో రాజకీయ అస్త్రాలను ఉపయోగించి తన వర్గాన్ని ఇబ్బందులకు గురి చేశారని చెప్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులపైన కూడా ఆమె పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, ఫిర్యాదు చేస్తానని కూడా చెప్తున్నటువంటి ఇలాంటి క్రమంలో మరి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రెబల్స్ ఇదే విధంగా ఉంటే మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్తుంది. దీన్ని అదనుగా చేసుకుని ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ దీన్ని క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నాయి. మొత్తంగా ఆ ఓట్లను తమ వైపు మలుపుకొని తాము లాభపడాలని చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి క్రమంలో సరిత ఇప్పటికైతే పార్టీ లైన్ దాటనంటుంది, పార్టీ కోసం కష్టపడతానంటుంది, పార్టీ అభివృద్ధి కోసం ఇంకా ఎన్ని అడుగులు వెనక్కి వేయడానికి కూడా తను సిద్ధమంటుంది. కానీ తన వర్గీయులను ఈ విధంగా బీఫామ్లు ఇచ్చి మోసం చేయడంతో కొంత ఆ వర్గీయులంతా కూడా అసంతృప్తిలో ఉన్నారు. వారిని కొంత వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుతూనే పార్టీ కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా నిన్న ఆమె వాపోయింది. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే 2 బీఫామ్లు ఇవ్వడం, ఆ తర్వాత అభ్యర్థుల ఖరారు ఎంపిక, ఇదంతా గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రచారం నిన్న నుంచి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా స్టార్ట్ అయింది. ఇప్పటికే ఆయా వార్డుల్లో వాళ్ళు దూసుకుపోతున్నారు. మరి ఇలాంటి క్రమంలో ఈ రెబల్స్ అనేది చాలా కీలకంగా మారనున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపరిచే విధంగా ఉంటుంది. ఆ ఓట్లన్నీ కూడా చీల్చితే కనుక ప్రధాన పార్టీల్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి అధిష్టానం కూడా కొంత వారితో బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తుంది. ఇదంతా సెటరైట్ చేసి ఎలాగైనా సరే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పీఠాన్ని తాము దక్కించుకునేందుకు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తుంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఎక్కడా తగ్గకుండా వీరికి పూర్తిగా పోటీలో ఉంటూ వారు ఖచ్చితంగా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలని అయితే కొంత రాజకీయ ప్రణాళిక రచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా ఈ వారం చల్లబడితే తప్ప పార్టీకి నష్టం చేరకుండా పార్టీ విజయ తీరంలో తీసుకుపోయే అవకాశాలు మాత్రమే మిగిలుంటాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్.